హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం భౌతిక రసాయన శాస్త్రం 9వ తరగతి పాఠ్యపుస్తకంలో పరమాణువులో ఏముంది పాఠానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ఎవరి పరమాణు నమూనాను పుచ్చకాయతో పోలుస్తాం? ఆన్సర్ థామ్సన్ పరమాణు నమూనాను. n=2 అనునది సూచించు కర్పరము ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఎల్. డ్యూటీరియం మరియు ట్రిటియంలు ఏ మూలకం యొక్క ఐసోటోపులు? ఆన్సర్ హైడ్రోజన్. ఐసోటోప్లను ఈ క్రింది ఏ వ్యవస్థకు వాడరు? ఆన్సర్ విద్యుత్ను ప్రసారం చేయుటకు. Na+ అయాన్లో గల బాహ్యతమ ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? ఆన్సర్ 8. 16,6 గల న్యూట్రాన్ల సంఖ్య ఎంత? ఆన్సర్ 8. X అనునది ఒక ఉపపరమాణు కణమైన దానికి ధనాత్మక లేక రుణాత్మక ఆవేశమున్న X-1 అనునది డాష్. ఆన్సర్ న్యూట్రాన్. ప్రకృతిలో ద్రవ్యరాశి సంఖ్య 35గా గల ఐసోటోప్ల లభ్యత ఎంత శాతంగా ఉంటుంది? ఆన్సర్ 75%. న్యూట్రాన్ను జేమ్స్ చాడ్విక్ అను శాస్త్రవేత్త ఏ సంవత్సరంలో కనుగొన్నాడు? ఆన్సర్ 1932. కేంద్రకంలో గల న్యూట్రాన్ల సంఖ్యను ఏ అక్షరంతో సూచిస్తాం? ఆన్సర్ ఎన్. ఎల్ కర్పరంలో ఉండగల గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? ఆన్సర్ 8. న్యూట్రాన్ల మరియు ప్రోటాన్ల మొత్తం సంఖ్యను ఏమంటారు? ఆన్సర్ ద్రవ్యరాశి సంఖ్య. 146Cలో న్యూట్రాన్ల సంఖ్యలెన్ని? ఆన్సర్ 8. హైడ్రోజన్ సోడియం మూలకాల సంయోజకత ఎంత? ఆన్సర్ 1. కార్బన్ పరమాణు సంఖ్య ఎంత? ఆన్సర్ 6. బోర్ నమూనా ప్రకారం ఎలక్ట్రాన్లు డాష్ చుట్టూ తిరుగుతుంటాయి. ఆన్సర్ విభిన్న కక్ష మరియు స్థిర కక్ష. రూథర్ఫర్డ్ బంగారు రేకు ప్రయోగంలో ఉద్గారించబడిన కణాలు లేదా కిరణాలు ఈ క్రింది వాటిలో ఏవి? ఆన్సర్ ఆల్ఫా కణాలు. పరమాణువులో ప్రోటాన్లు లేకపోతే జరిగే పరిణామాలు ఈ క్రింది వాటిలో ఏవి? ఆన్సర్ అన్ని పరమాణువులు రుణాత్మక ఆవేశాన్ని కలిగి ఉంటాయి.
ఎలక్ట్రాన్ల పంపిణీకై నియమాలు ప్రతిపాదించిన వారెవరు? ఆన్సర్ బోర్ మరియు బ్యూరీ. AL-27లో న్యూట్రాన్ల సంఖ్య ఎంత? ఆన్సర్ 14. ఫ్లోరిన్ పరమాణువు యొక్క బాహ్యకక్షలో 7 ఎలక్ట్రాన్లు కలవు, కానీ దాని సంయోజకత 1. దీనికి తగిన కారణాన్ని గుర్తించండి. ఆన్సర్ ఇది వ్యాలెన్సీ కక్ష నుండి ఒకే ఒక ఎలక్ట్రాన్ను కోల్పోవును. నియాన్ ఎలక్ట్రాన్ విన్యాసం డాష్. ఆన్సర్ 2, 8. ఈ క్రింది వాటిని మూలకం దాని సంయోజకతతో జతపరచుము. ఆన్సర్స్: 1 ఆర్గాన్ నియాన్ A 0, 2 క్లోరిన్ సోడియం B 1, 3 సల్ఫర్ C 2.6, 4 ఫాస్ఫరస్ D 5.3, 5 సిలికాన్ కార్బన్ E 4, 6 ఆక్సిజన్ F 2, 7 బోరాన్ G 3. ఎవరి పరమాణు నమూనాను గ్రహమండల నమూనా అని కూడా పిలుస్తాం? ఆన్సర్ రూథర్ఫర్డ్ పరమాణు నమూనా. న్యూట్రాన్ను ద్రవ్యరాశి, ఎలక్ట్రాన్ను ద్రవ్యరాశికి సుమారుగా ఎన్ని రెట్లుంటుంది? ఆన్సర్ 1840. నీల్స్ బోర్ ఏ దేశపు భౌతిక రసాయన శాస్త్రవేత్త? ఆన్సర్ డానిష్. ఫ్లోరిన్లోని న్యూట్రాన్ల సంఖ్య ఎంత? ఆన్సర్ 10. నీల్స్ బోర్ పరమాణు నమూనా ప్రకారం సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఇవన్నీ సరైనవే. అనగా పరమాణువులో గల ప్రత్యేకమైన స్థిర కక్షలలో మాత్రమే ఎలక్ట్రాన్లు ఉంటాయి. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు నిర్దిష్ట శక్తి స్థాయిలలో మాత్రమే తిరుగుతాయి. ఎలక్ట్రాన్లు ఎక్కువ శక్తి స్థాయిలోకి వెళ్ళడానికి శక్తిని గ్రహించటం, తక్కువ శక్తి స్థాయిలోకి వెళ్ళడానికి శక్తిని కోల్పోవడం జరుగుతుంది. క్యాన్సర్ చికిత్స యందు ఏ ఐసోటోప్ను వాడతారు? ఆన్సర్ కోబాల్ట్ ఐసోటోప్. రూథర్ పరమాణు నమూనాని డాష్ అంటారు? ఆన్సర్ కేంద్రక నమూనా. థామ్సన్ పరమాణు నమూనా ప్రకారం సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ పైవన్నీ సరైనవే. అనగా పరమాణువు ధనావేశంతో నిండి ఉన్న ఒక గోళంగా ఉంటుంది. పరమాణు ద్రవ్యరాశి ఆ పరమాణువులో అంతటా ఏకరీతిగా పంపిణీ చేయబడి ఉంటుంది. పరమాణువు విద్యుత్ పరంగా తటస్థంగా ఉంటుంది. కేంద్రకంలో ఉండనివి ఈ క్రింది వాటిలో ఏవి? ఆన్సర్ ఎలక్ట్రాన్లు.
రూథర్ఫర్డ్ పరమాణు కేంద్రక నమూనా ప్రకారం సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ పైవన్నీ సరైనవే. పరమాణువులో ధనావేశమంతా కేంద్రకం అనే అతి చిన్న సాంద్ర ప్రాంతంలో ఉంటుంది. ఇందులో ఎలక్ట్రాన్లు ఉండవు. ఈ కేంద్రకం చుట్టూ రుణావేశ ఎలక్ట్రాన్లు నిర్దిష్ట వృత్తాకార మార్గంలో తిరుగుతూ ఉంటాయి. పరమాణు పరిమాణంతో పోలిస్తే కేంద్రక పరిమాణం అత్యంత చిన్నది. రూథర్ఫర్డ్ ప్రయోగంలో ఆల్ఫా కణాలను డాష్పై పడేలా చేశాడు. ఆన్సర్ బంగారు రేకుపై. బోర్ నమూనా డాష్ పరమాణువుల వర్ణపటాన్ని వివరించలేకపోయింది. ఆన్సర్ భార పరమాణువులు. విద్యుత్ విశ్లేషణ ప్రయోగాలు చేస్తున్నప్పుడు పరమాణువులు రుణావేశాన్ని పొందుతాయని ఎవరు కనుగొన్నారు? ఆన్సర్ మైఖేల్ ఫారడే. రూథర్ఫర్డ్ ప్రతిపాదన ప్రకారం పరమాణు ద్రవ్యరాశి అంతా డాష్లో ఉంటుంది. ఆన్సర్ కేంద్రకం. ఎం కర్పరంలో ఉండదగు గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? ఆన్సర్ 18. కేంద్రకంలో గల ప్రోటాన్ల సంఖ్యను ఏ అక్షరంతో సూచిస్తాం? ఆన్సర్ Z. ధనావేశ కణాలు డాష్. ఆన్సర్ ప్రోటాన్లు. 21Hను డాష్ అంటారు. ఆన్సర్ డ్యూటీరియం. థామ్సన్ నమూనా ప్రకారం పరమాణువు యొక్క డాష్ అంతయు ఏకరీతిలో పంపిణీ చేయబడి ఉంటుంది. ఆన్సర్ ద్రవ్యరాశి. న్యూట్రాన్ ద్రవ్యరాశి దాదాపుగా ఈ క్రింది వాటిలో దేనికి సమానం? ఆన్సర్ ప్రోటాన్. ప్రకృతిలో ద్రవ్యరాశి సంఖ్య 37గా గల ఐసోటోప్ల లభ్యత ఎంత శాతంగా ఉంటుంది? ఆన్సర్ 25%. ఏ నియమం ప్రకారం అత్యంత అంతర కక్షలో 2 ఎలక్ట్రాన్లకు మాత్రమే చోటు ఉంది? ఆన్సర్ బోర్. ఆక్సిజన్లోని ఎలక్ట్రాన్ల అమరికను సూచించినది డాష్. ఆన్సర్ 2, 2, 4. నీల్స్ బోర్ తన పరమాణు నమూనా ద్వారా ఏ మూలకపు పరమాణు వర్ణపటాన్ని వివరించగలిగాడు? ఆన్సర్ హైడ్రోజన్. ఆల్ఫా కణాల ఆవేశం డాష్. ఆన్సర్ ధనాత్మకం. డ్యూటీరియం మరియు ట్రిటియం కేంద్రకాలలో వరుసగా ఎన్ని కేంద్రక కణాలున్నాయి? ఆన్సర్ 2, 3. క్రింది వాటిలో ఐసోటోప్నకు ఉదాహరణ?
ఆన్సర్ డి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు.